ఫైనల్లీ ఇండియా ట్రై సిరీస్ ని అయితే కైవసం చేసుకుంది. ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ ఇద్దరు విధ్వంసకర బ్యాటింగ్ తో శ్రీలంకను చిత్తు చేశారు. అసలు ఫైనల్లో ఏం జరిగిందో ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఇండియా తరపున బ్యాటింగ్ కి వచ్చిన ప్రియాన్స్ ఆర్య 39 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 67 రన్స్ తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఈ రోజు వైభవ్ సూర్యవంశీ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాడు. వన్డేను T10 మ్యాచ్ లా మార్చేశాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి 324 స్ట్రైక్ రేట్ తో కేవలం 29 బాలలో 94 పరుగులు చేశాడు. అతని తుఫాన్ ఇన్నింగ్స్ తో ఇండియా 377 పరుగుల భారీ స్కోర్ ని అయితే నిలబెట్టింది. ఆ తర్వాత 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు సదీర సమయ విక్రమ 52 పరుగులు, భాను రాజపక్షే 62 పరుగులతో పోరాడిన ఫలితం లేకపోయింది. మరోవైపు ఇండియన్ బౌలర్స్ కట్టుదిట్టంగా అయితే బౌలింగ్ వేశారు. యష్ ఠాగూర్, యువరాజ్ నిగమ్ చెరో 3 వికెట్లు తీసి శ్రీలంకను 311 పరుగులకే ఆల్అౌట్ చేశారు. దీంతో ఇండియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రై సిరీస్ ట్రోఫీని ఎగేసుకుపోయింది. ఇక వైభవ్ సూర్యవంశీ విధ్వంసం, తిలక్ వర్మ క్లాస్, బౌలర్ల దెబ్బ ఇలా ఇండియా ట్రై సిరీస్ ఛాంపియన్షిప్ గా నిలిచింది.